దానికి సింటాక్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఫస్ట్ డేటా టైప్ ఉంటుంది, దాని తర్వాత 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ రోస్ అండ్ దిస్ ఈజ్ ఫర్ కాలమ్స్. అండ్ తర్వాత అరే నేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి లోపల మళ్ళీ 2D అరే కాబట్టి రో 1కి రో 2కి అట్లా ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్కి మనం ఎలిమెంట్స్ అనేవి మెన్షన్ చేస్తాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంట్ డేటా టైప్ తీసుకుందాం, ఇట్లా తీసుకోవాలి. అండ్ అరే ఏదన్నా నెంబర్స్ అని తీసుకొని దీని లోపల రో 1 ఎలిమెంట్స్ వచ్చేసి 1 2 3 అండ్ రో 2 ఎలిమెంట్స్ వచ్చేసి 4 5 6 ఇదనమాట. ఇది ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే. వీటిలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలంటే మనం ఫస్ట్ దాని యొక్క నేమ్ రాయాలి, దాని తర్వాత దాని యొక్క రో మెన్షన్ చేయాలి అండ్ ఆల్సో కాలం కూడా మెన్షన్ చేయాలి. సో ఫర్ సపోజ్ మనం 2 అనేది తీసుకోవాలనుకోండి, 2 అనేది రో 1 కదా, అంటే 0. ఇది రో 1లో సెకండ్ కాలం, దట్ మీన్స్ సెకండ్ ఎలిమెంట్ అంటే 1 ఇండెక్స్ 1 ఉంటుంది. సో అప్పుడు 2 అనేది వస్తుంది. ఇది ఎట్లా అంటే రో 1 ఎలిమెంట్స్ ఇది, రో 2 ఎలిమెంట్స్ ఇట్లా ఉంటాయి. సో ఇక్కడ ఇది 0 రో, ఇది 1 రో, ఇది 0th కాలం అండ్ 1 కాలం, ఇది 2 కాలం. సో మనం ఇప్పుడు 2 అనే ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే 0 రోలో 1 కాలం తీసుకోవాలి. సో అప్పుడు మనం ఇట్లా రాస్తే 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇట్లా అనమాట. సేమ్ మనం రీఅసైన్ అయినా చేయొచ్చు. ఇట్లాంటి ఎలిమెంట్స్కి మనం సేమ్ రో ఇండెక్స్ కాలం ఇండెక్స్ తీసుకొని రీఅసైన్ అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ ఆఫ్ ఈ 6ని మనము మాడిఫై చేయాలనుకోండి. 6 ఎన్నో రోలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది, అండ్ ఎన్నో కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. సో అప్పుడు ఈ 6 అనేది విత్ 9తో రీప్లేస్ కావాలనుకోండి. ఇట్లా రాసేస్తే ఇక్కడ 6 వెళ్ళిపోయి 9 అనేది వస్తుంది. ఇట్లా మనం రీఅసైన్ కూడా చేసుకోవచ్చు.